50,000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిన వ్యక్తి 19,000 కోట్ల రూపాయలు అది కూడా ఎగ్జాగరేట్ చేసి, ఇప్పుడు ఒక పనిముట్లు ఉన్నాయండి, కత్తిర్లు, ఇస్త్రీ పెట్టెలో లేకపోతే ఇంకొకటో కుట్టు మిషన్లో, దాని విలువ 5,000 ఉందనుకోండి, 20,000 వేసి వీళ్ళు కాంట్రాక్టర్లు దోచుకోవడం తప్పితే ఈ రకంగా ఖర్చు చేశారు. అది కూడా 50,000 కోట్ల పేరు చెప్పి 19,000 కోట్ల రూపాయలే మా దగ్గర ఉన్న సమాచారం. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి 1,50,000 కోట్ల రూపాయలు చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఓపెన్గా స్ట్రైట్గా ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్ డిబేట్కి ఛాలెంజ్ అని అడుగుతా ఉన్నా. వయసు నాది చిన్నదే, బుద్ధిలో కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సింగిల్ బటన్ నొక్కుతూ ఉన్నారు. డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయి. డబ్బు బీసీల ఖాతాల్లో నువ్వు డిక్లరేషన్ పెట్టుకోలేమో. జగనన్న ఏలూరు సభ సాక్షిగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా 75,000 కోట్లే చెప్పారు జగనన్న. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి బ్యాంకులో పడిన నిధులు ఎంత అనంటే సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో పడిందండి. ఇవాళ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, లెక్కలు ఉన్నాయి. ఇవాళ కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో, 150 కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ పథకం ఏ రూపైనా కానివ్వండి, నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరేదో తీసుకొచ్చి చేయూత పథకానికి కనుక ఇచ్చి అది బీసీల ఖాతాల్లో పెడుతున్నారు ఏంటండి అని అంటూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పథకం పేరు ఏదైతే ఏంటి, డబ్బు వచ్చిందా లేదా, అదే నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పుడు మీరు బీసీ నిధులు అని చెప్తా ఉన్నారు, మీరు ఆ పేరు పెడుతున్నారు, మేము వివిధ పేర్లు పెడుతున్నాం. బీసీల ఖాతాల్లో డబ్బు వెళ్ళిందా లేదా? ఇవాళ చేయూత అయితే కానీ, ఆసరా అయితే కానీ, అమ్మఒడి అయితే కానీ, లేకపోతే ఏ పథకమైనా తీసుకోండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వస్తే, ఆయన ఎలా వచ్చేది లేదు పెట్టేది లేదు, 1,50,000 కోట్లు అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న 95 సీట్లు ప్రకటించారు. ఆ 95 సీట్లలో 95 అన్న 95 సీట్లలో కేవలం 18 మందికే ఆయన బీసీలకు సీట్లు ఇచ్చాడు. మరి ఇదేనా తెలుగుదేశం పార్టీ? బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాడు. మరి ఇదేనా? ఇది మోసం కాదా? 3% ఉన్న కమ్మ సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం 30 సీట్లు ఇచ్చావే, 21 సీట్లు ఇచ్చావే. మరి దాన్ని ఏమంటారు? 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్లా?